అందుకే శనార్థి నేను మీ కామన్లో మస్తు రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇట్లా వచ్చిన. అదేంటంటే ఒక చిన్న నాకు మంచిగా అనిపించిన ఒక ముచ్చట్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నాకు 3 days నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు. ఫస్ట్ డే అయితే నాకు ఊపిరి కూడా అట్లుండే, నాకు ఫుల్ స్నీజింగ్ అవుతుండే, కాఫ్, హెడేక్ ఉండడం వల్ల మాట్లాడదామన్నా కూడా అవ్వలే, అంత ఓపిక పోయి ఉండే. సెకండ్ డే ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉందాము, ఫస్ట్ డే అట్లా అయింది కదా, సరే కొంచెం యాక్టివ్ ఉండడానికి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన. ఇంకా సెకండ్ డే కూడా లైక్ గివ్ అప్ ఇచ్చేసిన, పడుకున్నా, మంచిగా పడుకున్నా. అప్పుడే బాపమ్మ వచ్చి ఏమైంది బిడ్డ గట్లా అన్నావు అంటే, సురాన్స్ తెలియదు నాకు, మస్తు ఫీవర్ ఉంది అది అని చెప్పేసి అంటే, తిన్నావా అంటే లేదు తినలే అని చెప్పిన. సరే మరి ఏమైనా తింటావా అది అని అంటే ఏం చెప్పలేదు, మంచిగా స్లీప్లో ఉండే. దెన్ ఇమ్మీడియట్లీ షీ వెంట్ కిందికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది, గ్రేప్స్ అండ్ బనానా. నాకు మస్తు అనిపించింది ఏంటంటే, షీఈ్ అరౌండ్ 70 to 80 years ఓల్డ్. చేత కాకుండా కూడా నా కోసం, అంటే నా మనమరాలకి చేతన అవుతలేదని చెప్పేసి పోయి తీసుకొని వచ్చి తినిబిడ్డ అని చెప్పేసి నన్ను లేపింది. నాకు నిజంగా మంచిగా అనిపించింది. ఇట్లా మనల్ని కేర్ చేసే బాపమ్మలు ఉంటే నిజంగా వీఆర్ వెరీ లక్కీ, వీ ఫీల్ వెరీ లక్కీ కదా. సో మీకు కూడా అట్లా ఎవరైనా ఉంటే, మీ నాన్నమ్మలు ఎవరైనా అలా మీకు కేర్ చేస్తే ప్లీజ్ డూ కామెంట్. అండ్ థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ.